నమస్తేనే. నమస్తే. ఏం పేరు? మధుసూదన్ రెడ్డి. గజ్వల్ నియోజకవర్గం ములుగు అన్నసాగర్ ములుగు మండలం. ఓకే. ములుగు మండలం. ఎట్లా ఉంది కేసీఆర్ సార్ గెలుస్తాడా? ఈసారి బ్రహ్మాండంగా ఉంది. కేసీఆర్ సార్ వచ్చిన మొదలుగా మాకు ఎన్నో సంవత్సరాల నుంచి రాని పనులు కేసీఆర్ సార్ వచ్చినాక చాలా మాకు విశాలంగా ఉన్నాయి. ఎమ్మెల్యే ముఖ్యమంత్రి నేను వేసేది ఏంటంటే ఇంతకుముందు ఎంఏ వాళ్ళకి వేస్తుండే ఎమ్మెల్యేలకు, ఇప్పుడు ఎమ్మెల్యే మేము ముఖ్యమంత్రికి వేస్తున్నాం. మాకు ముఖ్యమంత్రి అనేది సీఎం వచ్చినాకనే తెలిసింది. మా కాన్స్టిట్యూన్స్ లో మేము 60-70 సంవత్సరాల నుంచి ఎక్కడ ఏ ముఖ్యమంత్రి ఏ కాన్స్టిట్యూషన్ డెవలప్ చేసుకున్నాం కానీ మాకు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ వచ్చినాకనే మాకు డెవలప్మెంట్ ఏర్పడదు. అసలు ముఖ్యమంత్రి ఏంది అనేది ఆ కన్వాయ్ అనేది ఆ డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఈ ప్రాంతం గజ్వేల్ అనేది ఎన్నో ఒక మా రాజులు చెప్పేది కానీ ఇప్పుడు ఆ రాజుని ఇప్పుడే చూస్తున్నాం మేము. అంతేనా? ఆ డెవలప్ అనేది ఇప్పుడే చూస్తున్నాం. మంచి డెవలప్మెంట్ మేము రాని 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం వాటర్ ఫుల్ ఉండే మేము చూస్తున్నాం. కరువు అయింది 30 సంవత్సరాలు చూస్తున్నాం. మంచి మంచి బావులు ఎండిపోయినాయి. ఇవాళ మా బావి 30 గదాలు ఉంటే ఇవాళ తొలుకులు వెళ్ళి అలిగెళ్తుంది. ఇలా ఎట్లుంది రేట్లు? ఎట్లున్నాయి భూములు? రేట్లు ఇలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇలా ఇంతకు ముందు 10 లక్షల భూమి ఇలా 2 కోట్ల రూపాయలు ఇస్తామని వస్తే ఇస్తలేరు. అంతే 2 కోట్లు అంటే ఇప్పుడు రాజు ఏంది రైతులు కూడా రాజాయండి. ఇలా కొంతమంది ఏదో న్యూస్ లో చెప్తున్నది కానీ ఇలా రైతే రాజు. ఇలా అంతేనా? అది ఎట్లా ఉంది? తెలంగాణ రాకముందుకు ఎట్లా? తెలంగాణ రాకముందు రాజు తెలియదు, రైతు అని తెలియదు. రైతుకున్నంత కష్టం ఏ మహానుభావునికి లేదు. అప్పుడు రైతు అంటే ఎండల ఎండి వానకు నాని చూసుకుందామంటే రూపాయి గతంత్రం లేకుంటుండే. ఏంటంటే ఆ 7 గంటల కరెంట్ ఇచ్చి రైతుకు ఇంటికి పోయి అలసిపోతే ఆ కరెంటు దీవెనలకు వచ్చే ఆమ్దాన్ని కూడా సరిపోలేదు. సరే, మరి ఇప్పుడు ఇక్కడ ఈటెల రాజేందర్ పోటీ పోతున్నాడు ఇక్కడ బీజేపీ నుంచి, ఎలా ఉండబోతుంది? ఈటెల రాజేందర్ అంటోడు ఈయన కింద పని చేసి బయటకు వెన్నుపోటు పడదామని పోయింది. ఇలా ఎలాంటి ఈటెల రాజేందర్ దుమ్ములో పోతాడు, దుమ్ములో పోతాడు ఆయన. ఎందుకంటే ఒక ఖాళీ ఓటుని పట్టుకుని వచ్చినోడు ఈటెల రాజేందర్ ఒక మంత్రి పోస్ట్ చేసి ఇలా కేసీఆర్ కు వెన్నుపోటు చేద్దామని వస్తే ఏడుకెళ్ళి వస్తాడు. ఇలా మంత్రిని గోలుమాలు చేయనిక ఇలా ప్రతి ఒక్క మనిషి ఒక ముసలోళ్ళలో గాని ప్రతి కుటుంబంలో గాని మాకు ఎవడయ్యా అయ్యా అంటే కేసీఆర్ అని చెప్తున్నారు. ప్రతి కుటుంబంలో ఎవడు అంటే మా కేసీఆర్. లక్ష మెజార్టీ ఇస్తాడు ఈసారి. లక్ష మెజార్టీ తోటి ఇస్తాం మేము. అంతేనా? ఎందుకంటే మాకు కసి ఉంది మా సీఎం కేసీఆర్ మాకు రావాలని. మా కుటుంబంలో ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్స్ లో ప్రతి కుటుంబానికి ఇచ్చిన మహాగణనీయత కేసీఆర్ సార్ ఒకటే. ప్రతి కుటుంబానికి ఎంతో కొంత సాయం అందిందంటే ఈ తెలంగాణ వచ్చిన మధ్య కేసీఆర్ సార్ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వాలు ఇవ్వలేవు. కామారెడ్డిలో కూడా కామారెడ్డి రేవంత్ గారు వాడు ఓట్లనే దొంగ వాడు. ఎందుకంటే ఓట్లు మొత్తం అమ్ముకునేవాడు. ఎమ్మెల్యే ఎట్లుండే అంటే సీట్ల కాడికి వెళ్ళి అమ్ముకున్న దొంగ, పల్లి పటాలను అమ్ముకున్నాడు. ఇలా నేను కేసీఆర్ సార్ మీద వేస్తున్నాను కదా, గాలి ఓటితోటి ఓడిపోతాడు. ఇలా అంతేనా? గోరు ఓటితోటి ఓడిపోతాడు. చూడు ఓడిస్తా నేను ఇలా ఢిల్లీ నుంచి మోడీ వచ్చిన కేసీఆర్ మీద గెలవడు. అంతేనా? రాహుల్ గాంధీ వచ్చి వచ్చినా గెలవలేడు. 100% చెప్తున్నా. నోట్ హోట్ అనుకో, ఇది గ్యారంటీ. ఇది మా కేసీఆర్ సార్ మించినోడు ఎక్కడ లేడు. ఇలా. ఓకే, థ్యాంక్ యూ.